భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు కదా, ఈ ఋషి పంచమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఋషులు మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అంటారు. అంటే ఈ జీవితంలో మనకి మార్గదర్శకులు ఋషులు. ఇప్పటికీ కూడా సంప్రదాయ కుటుంబాల్లో గోత్రాలు ఏమిటి అని అంటుంటారు. మీదే గోత్రం అండి అని అడుగుతారు. ఈ గోత్రాలు, ఈ ప్రవరలు, ఇవన్నీ కూడా ఋషులను అనుసరించి ఏర్పడ్డాయి. అటువంటి ఋషుల్ని తలుచుకునేటువంటి పవిత్రమైనటువంటి పంచమి భాద్రపద శుక్ల పంచమి. ఋషుల్ని ఎందుకు తలుచుకోవాలండి? మానవుడు తీర్చుకోవలసినటువంటి రుణాలలో ఋషి రుణం ఒకటి ఉంది. అంటే మనం పుట్టుకతోటే అప్పులతోటి పుట్టాం. ఆ అప్పుల్లో ఒక అప్పు ఋషి రుణం. ఋషుల పట్ల అనేక తరాల నుంచి, అనేక యుగాల నుంచి మన పూర్వీకులకి మనకి కూడా ఒక అప్పు వస్తుంది. ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలనంటే దానికి మార్గదర్శకత్వం ఈరోజు మనం పాటించాలి. వాళ్ళకి నమస్కారం చేయాలి. ఏ ఋషులండి? వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, సప్తర్షులైనటువంటి అగస్త్య మహర్షి, కౌశిక మహర్షి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం తలుచుకొని వాళ్ళకి పూజలు చేయాలి. నాకు వాళ్ళకి సంబంధించినటువంటి చిత్రాలు ఏమీ లేవండి, విగ్రహాలు ఏమీ లేవండి, వాళ్ళని పూజ ఎలా చేయాలి? వాళ్ళ విగ్రహాలు లేకపోవచ్చు, వాళ్ళ చిత్రాలు లేకపోవచ్చు, వాళ్ళల్లో కొంతమంది రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు నేను చదవలేనండి, కనీసం ఇంట్లో ఒక పుస్తకమైనా కొని అట్టే పెట్టుకో. ఆ గ్రంథానికి నువ్వు ఈరోజు చేసేటువంటి నిత్య పూజ ఉంటుంది కదా, నిత్య పూజ అప్పుడు పూలు సమర్పిస్తావు కదా. ఈ ఋషి పంచమి రోజున నువ్వేం చేయాలంటే ఫలానా వ్యాసుడు రాసినటువంటి భారతం, భాగవతం, వాల్మీకి రాసినటువంటి రామాయణం ఈరోజు నీకు లభిస్తుంది. ఆ పుస్తకాలని అక్కడ పెట్టి భావనామాత్రంగా ఆ ఋషులే ఆ పుస్తక స్వరూపాలనుకొని భక్తితోటి పూలు వాటి మీద పెట్టు. ఏంటండి పెట్టినందువల్ల నాకేంటి ఫలితం? వెంటనే మనకు వస్తుంది. అలా పెట్టినంత మాత్రం నన్ను పూజ చేసినట్ట అని అంటే, పూలకి మంచివారికి ఒకటే పదం వాడాడు సంస్కృతంలో. ఈ ఋషులు చెప్పినటువంటి పదమే ఇది, సుమనస్సులు. సుమనస్సు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పువ్వు అని ఒక అర్థం, మంచి మనస్సు కలిగిన వారు అని ఒక అర్థం. కాబట్టి మంచి హృదయంతో ఆ మంచి మనస్సు కలిగినటువంటి ఆ ఋషులకి నువ్వు పువ్వు గనక పెడితే నువ్వు పూజ చేసినటువంటి ఫలితం నీకు వస్తుంది. మనసులో తలుచుకో. ఎందుకనంటే లోకంలో మంచిని పెంచిపోయారు వాళ్ళు. ఎందుకంటే వ్యాసుడు ఆ భారతాన్ని రాస్తూ ఒక గొప్ప మాట అన్నాడు, ఊర్ధ్వబాహుర్ అని చెప్పి ఒక మంచి, అంటే నేను చేతులు పైకెత్తుకొని అరుస్తున్నానయ్యా, ఈ లోకంలో ధర్మం 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 ధర్మం, దాన్ని పాటించండి అయ్యా. ఆ ధర్మం పాటించటం కోసమే నేను ఇంత గొప్ప మహాభారతాన్ని నేను రచిస్తున్నాను. అంటే మన ధర్మం ఏమిటి ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంటే పూజ చేసే సమయంలో ఒక విచికిత్స, తండ్రిగా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా, పుత్రుడిగా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా, భర్తగా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా? ఒక్కసారి నీకు నువ్వు విచికిత్స చేస్తే, నీ ధర్మాన్ని కనుక నువ్వు న్యాయం చేయగలిగితే ఆ ఋషి పూజ నువ్వు చేసినట్లే. ఇలా ప్రతి ఋషి, వాల్మీకి కూడా అంతే, ఒక గొప్ప ధర్మాన్ని లోకంలో చాటాడు. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావా? ఇవాళ రామాయణానికి సంబంధించినటువంటి ఒక్క శ్లోకమైనా నీకు నోటికి వచ్చిందా? ఆ శ్లోకంలో ఉన్న భావం నువ్వు వంట పట్టించుకొని నీ కుమారులకి, ఎందుకంటే ఆధునిక తరం రామాయణానికి, భారతానికి, భాగవతానికి దూరం అవుతున్నారు. కొంచెం జిలేబీ పాకంలాగా, తీపి అంటే ప్రతి వాళ్ళకి ఇష్టమే కదా, వాళ్ళకి చెప్తూ నాన్న ఇవాళ ఋషులకి సంబంధించినటువంటిది రోజురా, వాళ్ళని తలుచుకుందాన్రా. మన తాతయ్య ఉన్నాడు చూడు, మన తాతయ్యల కంటే గొప్ప తాతయ్యరైనా, అదిగో ఆ తాతయ్య చెప్పినటువంటి గొప్ప మంచి మాటరా ఇది అని చెప్పి ఆ వాల్మీకి రామాయణంలోంచి ఒక గొప్ప మాట, లేకపోతే వ్యాసుడి భారతంలోంచి ఒక గొప్ప చిన్న మాట, వాళ్ళ మనసులు ట్యూన్ అయ్యేటట్లుగా వాళ్ళ పద్ధతిలో నువ్వు చెప్పటానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీ రుణం తీరుతుంది.
ఎందుకంటే నువ్వు ఎల్లకాలం ఉండవు, వెళ్ళిపోవాల్సిందే. నీ రుణం తీర్చుకోవడానికి ఏంటంటే ఆ రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని కలిగించింది ఈ ఋషి రుణం. పూలు సమర్పించు, పూలతో పాటుగా ఆ పూల లాంటి చక్కటి మాటల్ని నీ తర్వాత తరానికి ఎలా అందచేయాలంటే వాళ్ళ మనస్సుల్లో స్థిరపడేటట్లు ఆ ఋషి మాటను నువ్వు చెప్పు. ఇది ఋషి పంచమి నాడు ఆ ఋషులకు మనం చేసేటువంటి పూజ. గురువుగారు, గణపతికి కాళ్ళ కింద ఎలుక, అలాగే శిరస్సున గొడుగు, నడుముకి నాగబంధం ఎందుకు ఉంటుంది? నేను చాలాసార్లు చెప్తున్నాను, గణపతి రూపమే ప్రతీకాత్మకం. ప్రతీకాత్మకం అంటే ఏదో ఒక ప్రత్యేకతని కలిగి ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుని కలిగి ఉంటుంది. ఇక్కడ ఎలుక, మొట్టమొదటి ఎలుక సంగతి చెప్పుకుందాం. మూషికము అంటారు సంస్కృతంలో. మూషస్తేయే అని ధాతువు. మూషస్తేయే అంటే దొంగతనం చేయటానికి ఎక్కువగా ఇష్టపడేటువంటిది మూషికం. దాన్ని ఆయన వాహనంగా చేసుకున్నాడు. వాహనము అని అంటే ఎక్కి కూర్చునేది అని. లౌకికంగా కనుక ఆలోచిస్తే ఇందాక మనం ఋషి పంచమి నాడు పిల్లలకు చెప్పాల్సింది కదా, వాళ్ళు వెంటనే అడుగుతారు, అంత పెద్ద ఆయన ఇంత చిన్నదాని మీద కూర్చోవటం ఏమిటి, ఏంటంటే అసలు ఈ కథలు, ఈ మైథాలజీ పురాణాలు ఏమిటండి అని అడుగుతారు. వాళ్ళకి వెంటనే మనం సమాధానం చెప్పాలి. ఋషులు చెప్పారు, పురాణాల్లో వివరించారు. నాయన, మూషస్తేయ దొంగతనం చేసేటువంటి బుద్ధి కలిగింది ఎలుక. ఆ ఎలుక మీద కూర్చున్నాడంటే నన్ను ధ్యానం చేస్తే, వినాయకుడిని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ దొంగ బుద్ధిని పోగొడతాడు. దొంగ బుద్ధి అంటే తమస్సు, చీకటి. చీకటిలో ఉన్నవాడే కదమ్మా. నిజంగా వెలుగులో ఉన్నటువంటి వాడు ఒకరి వస్తువుని దొంగిలించాలి అనుకోడు, ఒకరికి సంబంధించిన అన్యాయంగా ఆక్రమించాలి అని అనుకోడు. చీకటి బుద్ధి, ఆ తమోగుణ బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ దొంగతనాలు చేస్తుంటారు. ఆ తమోగుణాన్ని అనచగలిగినటువంటి శక్తి నాకు ఉందిరా అని చెప్పటానికి మూషికాన్ని వాహనంగా చేసుకున్నాడు. అంటే మీలో అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానంతో అనేక అకృత్యాలు మీరు చేస్తున్నారు, ఆ దాన్ని నేను అణిచిపెడుతున్నాను, దాన్ని వాహనంగా నేను చేసుకున్నాను, అది ఎక్కి తిరుగుతున్నాను నేను అంటే వాటిని అణిచేటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది. నన్ను ప్రార్థన చేయండి, మీ మనస్సులో ఉన్న తమస్సుని కూడా నేను పోగొడతాను. సరే, మూషికాసురుడు, ఇది పురాణ కథ. మూషికుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడని, వాడిని జయించాడని, కుబేరుడు యొక్క కుమారుడు అనింజుడని, వాడు మూషికాసురుడు అయ్యాడని, ఇవి రకరకాల కథలు వేరే వేరే పురాణాల్లో ఉన్నాయి. కానీ అసలైన అంతరార్థం మాత్రం మనం ప్రతీకాత్మకంగా ఇలా చెప్పాలి. కాబట్టి ఆ స్వామిని పూజ చేయనైనా ఇది నీకు తొలగిపోతుంది. ఇక నడుముకి ఉన్నటువంటి నాగబంధం. నడుము పైన ఉన్నటువంటి శరీరానికి కింద ఉన్నటువంటి శరీరానికి మధ్యగా ఉండేటువంటిది. ఇది నాగబంధం. ఇక్కడ స్వామివారు పాముని ఇక్కడ చుట్టుకున్నారు. పాము అనేటువంటిది కూడా ఇందాక మనం మూషికం చెప్పినట్లుగానే అది బుసలు కొట్టేటువంటి స్వభావం కలిగినటువంటిది, ఎక్కడికక్కడ భక్షించాలి అనేటువంటి స్వరూపం కలిగినటువంటిది, వంకరగా పోయేటువంటిది. పాముకు ఉన్నటువంటి లక్షణం వంకరగా పోతూ ఉంటుంది. ఆ వంకరతనాన్ని ప్రతి మనిషి, మన అందరిలోనూ వంకర బుద్ధులు ఉంటాయి. మీలో వంకర బుద్ధులు అనేక ఉన్నాయి, నాకు తెలుసు. నన్ను ఒక్కసారి మీరు నమస్కారం చేయండి. ఈ గణేష్ చతుర్థి రోజో నవరాత్రుల రోజో ఒక్క నిమిషం మీరు తలుచుకోండి, స్వామి నాలో ఉన్నటువంటి వంకరతనాన్ని పోగొట్టు. ఆ వంకరతనం కలిగి వంకరగా చక్కగా వెళ్ళేటువంటి ఆ పాము ఏదైతే ఉందో ఆ పాముని నువ్వు సరిచేసి నడుముకు చుట్టుకున్నావు కదా, అలాగే మాలో ఉన్న వంకర బుద్ధుల్ని సరిచేయవయ్యా, నీలో మమ్మల్ని కలుపుకోవయ్యా అని ప్రార్థన చేయటానికి స్వామి నాగపాశం కట్టుకున్నాడు. ఇక పైన ఉన్నటువంటి గొడుగు, మూషికాసురుడని ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ మూషికాసురుడి యొక్క భార్య ప్రియంవద. ఇది ముద్గల పురాణంలో ఉంది. ఆ ప్రియంవద స్వామి ఎలాగూ మా ఆయన్ని వాహనంగా చేసుకొని ఆయనకి లోకంలో చిరకాల స్థాయి, చిరకాల కీర్తి నువ్వు కలిగించావు, మరి నాకు కూడా కలిగించు అని అంటే, అమ్మా స్త్రీలంటే నాకు అమితమైనటువంటి గౌరవం, మహిళలకి పట్ల అమితమైన గౌరవం చూపించినటువంటి వాడు వినాయకుడు, కాబట్టి నిన్ను నా నెత్తిన పెట్టుకుంటున్నాను, నిన్ను నేను నా గొడుగ్గా స్వీకరిస్తాను. ఈ వినాయక చతుర్థి లాంటి పూజల్లో నాకు గొడుగు పట్టి, గొడుగు అంటే ఇప్పుడు చూడండి గొడుగు పట్టడం అంటారు, అంటే రాజులకు గొడుగు పట్టడం అంటే వాడికి ఐశ్వర్యం బాగా ఉన్నట్టు లెక్క అనమాట అండి. చాలా ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళకి గొడుగు పట్టడం అంటారు. కాబట్టి నా ఐశ్వర్యానికి గుర్తుగా నన్ను తలుచుకునేటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను కూడా తలుచుకుంటారమ్మా. గొడుగుతోటి నా పూజ గనక చేస్తే నా పూజ పూర్తయినట్టుగా లెక్క.
అటువంటి విశిష్టమైనటువంటి స్థానాన్ని, స్త్రీకి ఈ మహోన్నత్యాన్ని నేను కలిగిస్తున్నానని చెప్పి ఆ ప్రియంవద అనేటువంటి ఆ రాక్షస స్త్రీని ఒక గొడుగు కింద మార్చుకొని తన పూజకి సంబంధించి లోకంలో చిరస్థాయిగా నిలిపాడు. ఇది ఆ మూడింటికి ఉన్నటువంటి విశిష్టత. గురుగారు, ఇక మరో సందేహం. బదిర సోదరులకు వైకల్యాన్ని కాణిపాక గణపతి పోగొట్టాడు అని అంటారు. అందుకే ఆ క్షేత్రం మహామహిమాన్వితమైందిగా చెప్తూ ఉంటారు కదా. ఈ క్షేత్ర వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? స్వామివారి యొక్క లీలలు అనూహ్యమైనటువంటివి, ఎంత చెప్పినా తనివి తీరనటువంటివి. ఎప్పుడు ఏ రకంగా, ఇప్పుడు మీకు జరగచ్చు, నాకు జరగచ్చు. ఈ కలియుగంలోనే జరిగింది ఈ ఘట్టం. మీరు అడిగినటువంటి ప్రశ్న. 3 సోదరులు ఉండేవారు. మూగ, చెవిటి, గుడ్డి. ఆ 3 సోదరులు పాపం. ఒకసారి ఆ చిత్తూరు జిల్లా ప్రాంతంలో కాణిపాకం, అక్కడ 3 సోదరులు విపరీతమైన కరువు వచ్చినటువంటి సందర్భంలో లోకానికి మేలు చేయాలనుకున్నారు. ఇది ప్రధానంగా నేను చెప్తున్నటువంటి చాలా కాలంగా. ఎవరైతే లోకానికి మేలు చేయాలనుకుంటారో దైవం కూడా వారికి సహాయపడుతుంది. ఆ కరువు కాటకంలో నీళ్లు దొరకటంలా వాళ్ళ దగ్గర ఒక బావి ఉంది వాళ్ళకి. ఆ బావి మాత్రం పూడుకుపోయింది మట్టితోటి. ఆ 3 సోదరులు ఆ బావి లోపల పూడిక తీయాలని ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే మట్టి కనుక బాగా తీస్తే అందులో నీరు కనపడుతుంది, ఆ నీటి ద్వారా అందరికీ దాహార్తి తీరుతుంది, లోకానికి మేలు చేయాలనుకున్నారు. పాపం తమకు సంబంధించినటువంటి ఆ బావిలో ఉన్నటువంటి పూడికని తీయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక బండరాయి తగిలింది వాళ్ళకి. ఏమిట్రా ఈ బండరాయికి అని చెప్పి వాళ్ళు కొంచెం గట్టిగా ఆ బండరాయిని ఇలా పైకి లాగాలని చూశారు. లాగాలని చూస్తే రక్తం ఒక్కసారి ఆ కింద నుంచి పైకి విరజిమ్మింది. ఆ రక్తం ఎప్పుడైతే వీళ్ళ 3 మీద పడిందో ఒక్కసారిగా ఆ మూగ, చెవిటి, గుడ్డితనం అనేటువంటి ఆ వైకల్యాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వాళ్ళకి సమసిపోయి ఆ సోదరులు ఒక సాధారణ మహిమాన్వితమైనటువంటి మానవుల కింద వాళ్ళు మారిపోయారు. అంటే మొత్తం పోయే అందరికంటే చాలా విశిష్టులుగా మారారు. వెంటనే ఇదేదో చాలా మహిమ కలిగిందని చెప్పి ఆ నాట ఈ నోట మొత్తం అందరికీ పాకిపోయి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసేసి కొబ్బరికాయలు అలా కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ బండరాయి తీసి చూస్తే ఆ లోపల వినాయక విగ్రహం వాళ్ళకి ఆ బావి లోపల కనపడింది. ప్రతి వాళ్ళు అక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు. ఎన్ని కొబ్బరికాయలు కొట్టారంటే 1 ఎకరం పొలం నిండిపోయేంత ఏట. అంటే ఆ కొబ్బరికాయల్లో ఉన్నటువంటి నీళ్లు 1 ఎకరం పొలం ఎంతైతే ఉందో ఆ ఎకరం పొలం అంతా నిండిపోయేంతగా ప్రవహించేసినాయట. అందుకని కాణి అంటే ఎకరం, పారకం పారింది. అంటే ఎకరం మొత్తం కూడా ఆ కొబ్బరి నీళ్లు పారటం చేత దానికి కాణిపాకము అనేటువంటి పేరు వచ్చిందట. అందువల్ల ఆ రోజు నుంచి కూడా చాలా విశిష్టత పొందింది ఆ కాణిపాక మహాక్షేత్రం. ఇప్పటికీ కూడా అక్కడ ప్రమాణం చేస్తే, ఎవడన్నా తప్పుడు ప్రమాణం చేస్తే వాడికి వెంటనే, లేకపోతే కొద్ది రోజుల తర్వాతైనా దానికి ఫలితాన్ని వాడు అనుభవిస్తాడు. ఇప్పటికి కూడా చాలా మహిమాన్విత క్షేత్రంగా నమ్ముతారు. అక్కడ ఒక సత్యం చెప్పాలంటే అక్కడికి తీసుకెళ్ళి చెప్పిస్తారు. ఆ కాణిపాక వినాయకుడు అంత గొప్పవాడు. ఈనాటికి కూడా సందర్శనీయ స్థలాల్లో విశిష్టమైనటువంటిది కాణిపాకం. గురుగారికి మరో సందేహం. వినాయకుడి యొక్క విగ్రహం చెవిలో విన్నపాలు భక్తులు విన్నవిస్తే ఆయన ఆలకిస్తాడు, వాటిని నెరవేరుస్తాడు అని అంటారు. ఈ సంప్రదాయం అసలు ఎలా వచ్చింది? లోకంలో, అందులోనూ మన తెలుగునాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క విశిష్టత ఉంది. విన్నపాలు వినవలే వింత వింతలు అని మనకి అన్నమయ్య చాలా గొప్పగా చెప్పాడు. ఈ విన్నపాలు వినే దేవుడు కూడా విష్ణుమూర్తి అని మనం అనుకుంటాం. విష్ణుమూర్తి కాదు, ఆయన వినాయకుడు కూడా విన్నపాలు వినేటువంటి దేవుడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు అని ఒక ఊరుంది ఇప్పటికీ కూడా. ఆ బిక్కవోలులో ఉన్నటువంటి వినాయకుడికి ఈ విన్నపాలు వినేటువంటి వినాయకుడు అని పేరు ఇప్పటికీ కూడా. మామూలుగా మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు స్వామివారి పూజ ఎలా చేస్తామంటే మామూలుగా నిలబడి, దూరం నుంచి నిలబడి నమస్కారం చేసుకుంటాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఈ బిక్కవోలులో ఉన్నటువంటి ఈ వినాయకుడికి ప్రత్యేకత ఏంటంటే, ఆయన చెవి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా మా అమ్మాయి సరిగ్గా చదువుకోవట్లేదు నాయన, చదువు వచ్చేటట్టు చెయ్యి. పెళ్ళి కుదరలేదు నాయన, పెళ్ళి కుదిరేటట్టు చెయ్యి అని దూరం నుంచి కాదు, వెళ్ళి ఆయన చెవిలో చెప్తే అది ఇప్పటికీ నెరవేరుతుందట. అంత మహిమ కలిగినటువంటి దేవుడు ఆ బిక్కవోలులో ఉన్నటువంటి
ఆ వినాయకుడు. ఆయన ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటాడు. అది మహిమ. ఎందుకంటే అంత గొప్ప మహిమ అంటారంటే, పెరుగుతున్నట్టుగా ఎలా తెలుస్తుందంటే, స్వామివారికి వెండి తొడుగులు చేయిస్తుంటారు. క్రితంసారి చేయించిన వెండి తొడుగు మళ్ళీ ఈ సంవత్సరంకి వచ్చేసరికి సరిపోదు. మళ్ళీ ప్రత్యేకంగా దానికి అదనపు చేయించి మళ్ళీ వెండి తొడుగు తొడుగుతుంటారు. స్వామివారు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటారు. ఒక షావుకారు గారికి కల్లో కనిపించి, ఇలా నాకు విన్నపం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క భక్తుల యొక్క కోరికల్ని నేను తీరుస్తాను అని చెప్పి ఆ స్వామి చెప్పేట. అప్పటి నుంచి విన్నపాల వినాయకుడి కింద ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు. ఇప్పటికీ చాలామంది కోరికలు తీరినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి, అదొక్క చోటే ఉంది విన్నపాలు చేసేటువంటిది. మిగతా ఎందుకంటే ఆయన అసలే గజకర్ణం, అంత పెద్ద చెవులు. ఆ చెవుల దగ్గరికి వెళ్ళి చెప్పాలట. విన్నపం చేసుకుంటే ఆ విన్నపాన్ని స్వామి తప్పనిసరిగా నెరవేరుస్తాడట. అది ఆ విన్నపాలు చేసేటువంటి సంప్రదాయం లోకంలో ఏర్పడటానికి. ఇక్కడ ఉండేటువంటి ఆత్మీయత బంధం అమ్మ ఏం లేదు. ఎవరి దగ్గర విన్నపాలు చేస్తాం మనం? బాగా ఆత్మీయత కలిగినటువంటి వాళ్ళ దగ్గర విన్నపం చేస్తాం. ఒకడికి బాగా దగ్గరగా వెళ్తున్నామనంటే ఆయనతోటి మనకి సాన్నిహిత్యం ఏర్పడాలి. అందువల్ల వినాయకుడితో కూడా మనం అటువంటి సాన్నిహిత్యం ఏర్పరచుకొని అప్పుడు విన్నపం చేయాలి భక్తిగా. అప్పుడు తప్పనిసరిగా నెరవేరుతుంది. గురువుగారు, గణపతికి 2 శరీరాలు ఉన్నాయని అంటారు. అది ఎలా సాధ్యం? ఇలా చెప్పడంలో అంతరార్థం ఏమిటి? కంఠం నుంచి కింద వరకు ఒక శరీరం, కంఠం నుంచి పై వరకు ఒక శరీరం. ఇది గణపతికి ఉన్నటువంటి 2 శరీరాలు. ఏంటండి, ఉన్నది ఒకటే కదా శరీరం అని అనిపిస్తుంది. కానీ లోకంలో ప్రకృతి పురుషుడు అని ఒక సిద్ధాంతం మనకుంది. ప్రకృతి అమ్మవారు పార్వతీదేవి, పురుషుడు శివుడు. ప్రకృతికి సంబంధించినటువంటిది వినాయకుడిలో ఈ కంఠం దగ్గర నుంచి కిందగా ఉన్నటువంటి శరీరం ప్రకృతికి సంబంధించినటువంటి శరీరం, అమ్మవారికి సంబంధించిన శరీరం. ఈ కంఠం నుంచి పైకి ఉన్నటువంటి శరీరం శివుడికి సంబంధించినటువంటిది. శివుడికి ఎలాగండి ఇది పార్వతికి సంబంధించి ఎలాగండి అని మనకు వస్తుంది. గజం అనేటువంటి పదమే చాలా చిత్రమైందని చెప్పి వేదాంతులు చెప్తారు. గజం కొంచెం తిరగేస్తే జగం. అటు ప్రతీకాత్మకం మన వాళ్ళు అంతరార్థాలు బాగా చెప్పారు. అందువల్ల జగం గజం నా గచ్చతి అంటే చలించనటువంటిది, చలించేటువంటిది. ఈ 2 అర్థాల్లో కనుక మనం తీసుకుంటే పైన ఉన్నటువంటి శరీరం ఈ గజాసురుడిని చంపినటువంటిది, లేకపోతే ఏనుగు తలను తీసుకొచ్చి ఈ నెత్తి మీద పెట్టారు అని మనం కథలో, వినాయక యొక్క వ్రత కథలో మనం చెప్పుకుంటాం. ఏంటంటే అక్కడనంటే గజముఖుడు, గజము అని అంటే ఈ జగత్తుకి ప్రతీక. ఎందుకంటే పరమశివుడు ఏదైతే ఉన్నాడో ఆయన ఈ జగత్తుకి మొత్తానికి ఆధారమైనటువంటి వాడు మనందరికీ తెలుసు కదా. లింగయతి మొత్తం అంతా వ్యాపించినటువంటి వాడు, లింగాకారంలో వ్యాపించినటువంటి వాడు పరమాత్మ, ఆ శివుడు. ఆ శివుడికి సంబంధించినటువంటి ఆ లింగస్వరూపునికి సంబంధించినటువంటిది జగం. ఆ జగమే గజమైంది. అందువల్ల ఆయన గజాసురుడి యొక్క ముఖాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే జగత్తు మొత్తం కూడా ఒక కంఠం వరకు ఆ శివభగవానుడు వినాయకుడికి ఒక శరీరంగా పెట్టాడు. మరి ఈ కింద ఉన్నటువంటి శరీరం అమ్మవారు. అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ జగత్తు మొత్తాన్ని కూడా శాసిస్తుంటుంది, పోషిస్తూ ఉంటుంది, విష్ణుమూర్తి స్వరూపంలోనూ తానుగా కూడా. అందువల్ల ఈ జగత్తు మొత్తాన్ని పోషించేటువంటిది కాబట్టి అందుకే ఆయనకు ఉదరం, బ్రహ్మాండాలన్నిటినీ కలిగి ఉన్నాడు వినాయకుడు. అందుకే ఆయన బొజ్జగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు యొక్క శరీరం ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శరీరం ఈ కంఠం కింద ఉన్నటువంటి ప్రదేశం. అందువల్ల వినాయకుడికి 2 శరీరాలు ఆ రకంగా ఉన్నాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ అర్థం మనం ఏం చేసుకోవాలంటే శివపార్వతుల యొక్క కుమారుడు వినాయకుడు. ఆ శివపార్వతులు ఇద్దరూ కూడా ఆయనలోనే ఉన్నారు. కాబట్టి వినాయక ఆరాధన చేస్తే శివపార్వతుల్ని కూడా ఆరాధించినట్లే అని పెద్దవాళ్ళు గాణాపత్యం అని చెప్పి ఆరాధనల్లో ఒక ఆరాధన ఉంది. సౌరము, గాణాపత్యం ఇలాంటి ఆరాధనల్లో, గాణాపత్య ఆరాధనలో ఇది ప్రధానంగా ఈ శరీరాలని చూస్తారమ్మా. అందులో ఉన్నటువంటిదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రస్తావన. గురుగారు, మరి వినాయకుడికి వ్యవసాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎందుకు పార్వతీ తనయుడిని పంటల దేవుడిగా కొలుస్తారు? వ్యవసాయం మనకందరికీ కూడా తిండి లేనిది ఒక్కరోజు గడవదు. తిండి రావాలంటే పాపం ఆ రైతన్నలు, అన్నదాతలు కష్టపడాలి. వ్యవసాయం మరి వ్యవసాయం
ఇంత గొప్పది అని నేను పూర్వం మీకు మనవి చేసినట్లుగా మహిళలకి ఎంత గౌరవం ఇచ్చాడో వ్యవసాయానికి కూడా వినాయకుడు అంత గౌరవం ఇచ్చాడు. అందువల్లే ఆయనతో ఉన్నటువంటి బంధాలు కానీ ఆయన యొక్క స్వరూపం కానీ అంతా వ్యవసాయానికి సంబంధించింది. ఎట్లా అండి అంటే వ్యవసాయంతో ఈ లోకం అంతా ఉంది, దాన్ని గౌరవించండి అని చెప్తున్నాడు. ఒక ధాన్యపు గాదె ఏ ఆకారంలో ఉంటుందో ఈయన కూడా మహానుభావుడు ఆ ఆకారంలో ఉంటాడంటే ధాన్యానికి సంబంధించినటువంటి వాడు. ఆయన ఆకారమే అంత పెద్ద ఆకారం. ఇక ఆయనకున్నటువంటి ఏకదంతం అది వ్యవసాయంలో ఉపయోగించేటువంటిది నాగలి పెట్టి పొలం దున్నుతారు. ఆయనకున్నటువంటి ఏకదంతం ఏదైతే ఉన్నదో అది ఒక నాగలితోటి పోల్చారు. అందులో వ్యవసాయంలో అదొక పనిముట్టు. ఇక ఎలుక అనేటువంటిది ఎక్కడ ఉన్నా సరే తవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంటుంది. ఎలుక్కి సంబంధించింది వ్యవసాయంలో కూడా తవ్వుకుంటూ వెళ్ళటమే కదా. అందువల్ల వ్యవసాయానికి సంబంధించిన ఆ గుణం ఉంది. ఇక పాముల్ని ఆయన ధరిస్తాడు, నాగపాశాలని. పాము ఎందుకు ధరిస్తున్నాడంటే పాముకి వ్యవసాయానికి సంబంధం ఏంటంటే నీకు పండినటువంటి పంట పాములు గనక లేకపోతే అంటే సృష్టిలో కూడా ప్రతిదీ కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలుకలు ఎక్కువ గనక సంచరిస్తూ ఉన్నాయి అనుకోండి, ఈ పాములు ఏం చేస్తాయి అంటే ఎలుకల్ని భక్షించి వ్యవసాయంలో ఉన్నటువంటి పంటని కాపాడుతూ ఉంటాయి. అందువల్ల పాముకు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటిది. ఈ రకంగా స్వామివారు మొత్తం కూడా ధనధాన్యాదులు ఇచ్చేటువంటి వ్యవసాయ స్వరూపుడు. పండినటువంటి పంట ఏ రకంగా ఇంటికి వస్తే రైతు సంతోషిస్తాడో స్వామివారిని కనుక ఆరాధిస్తే వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయాత్మిక బుద్ధి అని ఒక మాట ఉంది వేదాంతంలో. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ప్రయత్నపూర్వకమైన వ్యవసాయం అనే పదానికి ప్రయత్నపూర్వకమైనటువంటి బుద్ధి గనక ఉంటే అంటే నువ్వు ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అని అన్నమయ్యనట్లుగా స్వామివారిలో వ్యవసాయాన్ని గనక చూస్తే ఆ రకంగా మనకి కనపడుతుంది. ఇది ఒక చమత్కారం. గురుగారు, గణపతి స్వరూపాలలో నృత్య గణపతి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? మానవులమైనటువంటి మన అందరం కూడా ఒక్క విషయంలో తృప్తి పడలేం. కాసేపు ఇది కావాలి, కాసేపు అది కావాలి. పాఠశాలల్లో కూడా లేకపోతే కళాశాలల్లో కూడా పీరియడ్స్ అని మనకి ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ అని చెప్పి విడగొడుతూ ఉంటారు. ఒకటే పాఠం వరుసగా చెప్తూ ఉంటే ఎవరు వినలేరు. ఆ రకంగా మానవులమైనటువంటి మనం కూడా 64 కళలు, ఒక్క కళ కాదు 64 కళలు, వాటిల్లో ఆనందించమన్నారు. ఆ 64 కళల్లో ఒకటి నృత్యం, నాట్యం. ఈ నాట్యం అనేటువంటి కళకి ఆద్యుడు నటరాజు పరమశివుడు, ఆయన బిడ్డ అయినటువంటి వినాయకుడు కూడా నృత్య గణపతి. ముదా కర్రత్తమోదకం సదా విముక్తి సాధకం. గనక ఇట్లా గనక ఒక తాళం ప్రకారం గణపతి తాళం అంటారు. ఆ గణపతి తాళం వేస్తూ ఉంటే ఇలాంటివి మన తెలుగు ప్రాంతాల్లో కంటే కూడా కర్ణాటక ప్రాంతంలో చాలా ఉచ్చంగా పెద్ద స్వరంతో ఆ తాళ లయాన్వితంగా వాటిని చదువుతూ ఉంటారమ్మా. ఆ చదువుతూ ఉంటే గణపతి అక్కడికి వచ్చి నృత్యం చేస్తున్నాడా అనిపిస్తుంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఉచ్చారణ. ఆ రకంగా గణపతి తాళం ఈ రకంగా ఈ నృత్య గణపతి ఎందుకు అయ్యాడు అంటే చంద్రుడు శాపం ఇచ్చినటువంటి సందర్భంలో వినాయకుడు ఈ నృత్య గణపతి కింద మారాడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. చంద్రుడికి శాపం ఇచ్చిన తర్వాత లోకంలో నేను ఏదైతే ఇతరులని అపహాస్యం చేస్తూ ఉంటాడో వాడికి లోకంలో ఇటువంటి గతే పడుతుంది సుమా, అందుకని లోకంలో ఈ నీతిని చాటడానికి నేను ఇప్పుడు ఆనందంతో నృత్యం చేస్తున్నాను అంటే ఎప్పుడైనా సరే మంచి జరిపించాలి లోకంలో అని చెప్పి నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని చెప్పి నృత్యం మొదలుపెట్టేట ఆయన. మిగతా గణపతులు అంటే అందరికంటే కూడా అంటే ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క విశిష్టత ఉంది. నృత్య గణపతి గనక ఆరాధన గనక మనం చేస్తే అందులో ప్రత్యేకత ఏంటంటే అయ్యేమో తాండవం, అమ్మేమో లాస్యం. అయ్య పరమశివుడికి సంబంధించినటువంటి తాండవానికి సంబంధించినటువంటి రీతి, అమ్మ పార్వతీదేవి లాస్యానికి సంబంధించినటువంటి రీతి. ఈ రెండింటినీ కూడా ఒక చోట నువ్వు చూడాలి అనుకున్నావు అనుకో నృత్య గణపతి ఆశ్రయే అన్నాడు గీతాకారుడు. నృత్య గణపతిని కనుక నువ్వు ఆశ్రయం కనుక చేస్తే నృత్య గణపతిలో ఒకే చోట కనపడతాయిట నీకు. అయ్యకి సంబంధించినటువంటి తాండవం, అమ్మకి సంబంధించినటువంటి లాస్యం.
ఈ రెండూ కూడా ఆ గణపతిలో నృత్య గణపతిలో ఉన్నాయి. ఏంటండి ఆ నృత్య గణపతిని నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే నృత్యం ఏం చేస్తుందంటే ఎగురుతుంది, మనల్ని ఎగిరేటట్టుగా చేస్తుంది. మన లోపల ఉన్నటువంటి అంటే పరమార్థికం చెప్తున్నా మీకు, మన లోపల ఉన్నటువంటి దుర్గుణం ఏదైతే ఉందో అది ఎగరగొడుతుంది. నృత్య గణపతి చేసేటువంటిది అది. నృత్య గణపతిని కనుక నువ్వు చూస్తూ ఉంటే ఇప్పటికీ తమిళనాడు ప్రాంతంలో, తమిళనాడు అక్కర్లో మన తెలంగాణలో కూడా నందికంది అని ఉంది. సదాశివపేట దగ్గర నందికంది దేవాలయంలో నృత్య గణపతి ఉన్నాడు. అక్కడ చూడొచ్చు. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో నృత్య గణపతిని మనం సందర్శన చేయవచ్చు. ఆ నృత్య గణపతిని చూసి మనలో ఉన్నటువంటి దుర్గుణాలని ఎగరగొట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో గణపతికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.